కుక్క ఆ కుక్క పిల్ల యొక్క ఎమ్మడి పెట్టుకొని 7 ఏళ్ళ యొక్క చిన్నవాడైనాక 7 శ్రీకారకు పోయిండు యొక్క ఇది ముక్కంటి ఈశ్వరుడు. అమ్మ ముక్కంటి ఈశ్వరుడు అంటే అతను కూడా భగవంతుడే. ముక్కంటి ఈశ్వరుడు పేరు మీద చెప్పలు కొట్టాలి. అదే రామచంద్రరాజుకి 7 శ్రీకారు పోయినాడు. ఈ తేలనాడ మేడల నడుపుకున్న యొక్క కుక్కను ఈ ముక్కంటి ఈశ్వరుడు నడుపుకున్న యొక్క కుక్క పిల్లను ఆ కుందేలు వచ్చి తన్నినాడు. గుండెడి పేగులు కింద పడ్డాడు. ఇట్టెళ్ళ వేళ కళ్ళ చూసి వాళ్ళల్లో వచ్చే రంగులోడు చెక్కల్లో వచ్చే చెక్క అయిపోయినది కానుకొని మాటలు ఆ మాటల యొక్క పట్టుకొని భగవంతుడి యొక్క ముక్కటి ఈశ్వరుడు కరణాబట్టలు బుధమంతుల యొక్క పెట్టుకొని గిరిగిన యొక్క ఉరుకొచ్చి ఒక్కవారి యొక్క కొండకొచ్చి తల్లి యొక్క కాశీరాముని యొక్క దగ్గర పిలుచుకొని మీద ప్రారంభమేతరా అప్పుడు కొడుకు ఎవరైనా బాగా పెట్టిన్నాడు. ఆ నాయక మా నాయన యొక్క సభ్యుడు యొక్క యాదకి వచ్చింది. మా నాయన దగ్గర నేను అందుదానికి నా కొడుకు వచ్చి చెప్పి ఆ తండ్రిని కొద్దిసేపు ఒక 50 వేసుకొని ఆ నాయక అప్పుడు వారం కొద్దిసేపు 50 ఇవ్వాలి కదా అని చెప్పి తండ్రి కూడా అమరేశ్వర వచ్చిండు. వచ్చి అమ్మా కాశీరావు ఓ కుమారా నువ్వు తండ్రి చేయడం అడిగినమాట విద్య నేనే మీ తండ్రి నన్ను నచ్చ చెప్పి అమ్మా ఆ తన ముందు యొక్క పుట్టగాడి కాడికి భార్యని యొక్క కొడుకుని ఎప్పుడు ఎక్కువ ఏర వచ్చి అమ్మ పుట్టుమంటే యొక్క పుట్టింది తెల్ల ఏది గడ్డపార పుట్టింది. కుమారా ఈ కళ్ళ ఉన్న పుట్టగడ్డ తొవ్వమన్నాడు. ఆ పుట్టిన యొక్క తవ్వుతుంటే అమ్మ తన ముందు యొక్క పుట్టగడ్డ మీద తవ్వుతుండగా కన్నడి ప్రతాపి యొక్క నాగన్న అన్నాడు. నాగన్న యొక్క పడియ మీద ఈ గడ్డపార యొక్క పడ్డది. పడినాడు చిరవేళ గడ్డకు వచ్చి విద్యా 3 కన్నులు వాళ్ళ ముక్కంటే ఈశ్వరుడు నన్ను చంపడోని చంపుతున్నావు కానీ నాగ లోకం లోపల నా విద్య నాగడానికి ఉన్నది. నా విద్య నాగం చేయక లగ్గం చేయమని పలికిండు. సరే మధ్య కళ్ళనోడ జీవించాడు. నాడు నాగవంతుడి కాశం చేసిండు ముక్కంటే ఈశ్వరుడు. ఆ పుట్టలు చదువుతుంటే ధనం పెట్టలేదు. ధనం పెట్టిన తీసుకుంటూ పక్కకు పెట్టాడు. నాగలోకం పోయిండు. నా నాగలోకం లోపల నాగవంతుని విద్య నాగజానికి లగ్గం చేసుకొని మళ్ళీ ఎప్పటి వారి యొక్క ధనమున్న పుట్టగడ్డ మీదకి వచ్చి ఆ ధనమున్న పుట్టగడ్డ మీద ఇది భగవంతుడు ముక్కంటే ఈశ్వరుడు బంగారు వాస్తవం చెప్పినాడు. పుట్టు మధ్య యొక్క నెల్లిపట్నం పుట్టింది. నాగవంతుడి యొక్క పైగ కలిగింది కాబట్టి 15 నెల్లిపట్నం అని యొక్క పుట్టింది. 15 నెల్లిపట్నం యొక్క కలగ చేసుకొని అమ్మ వీరందరి యొక్క కలిపిన కానీ కాశీరాము తండ్రి యొక్క లేకపోయానని భగవంతుడు గంటల వెళ్ళడానికి 2 కోడి యొక్క గుళ్ళల్లోకి వచ్చి ఆ కాశీరాము తండ్రిని ఏమడి పెట్టుకొని ఈ 15 నెల్లిపట్నం వచ్చి బిడ్డ యొక్క తల్లిని కలిపిండు. తల్లికి యొక్క బిడ్డకు యొక్క తల్లికి కలిపిండు. ఒకరి మీద ఒకరు వాడి కొంతసేపు వదలపోసిండు. కుమారా ముక్కంటే ఈశ్వరుడా కానీ నాకెంత అధికారమో నీకు అంత అధికారం. నెల్లిపట్నమేమో నువ్వు ఏలుకో, దండికోటనేమో నేను వెళ్తా. దండికోటనేమో అమరేశ్వర మహారాజు వెళ్తుండు. నెల్లిపట్నమేమో ముక్కంటే ఈశ్వరుడు వెళ్తుండు. అమ్మా ఈశ్వరుడు అంటే ఆత్మ కూడా భగవంతుడే. అమ్మా దీనికి ఈ కథ సంపూర్ణం. చల్లాల యొక్క తండ్రులాల ఆవిడు అమ్మ రేపు పొద్దుగాల కులబాంధురాల కొప్పలపల్లి కులబాంధు